ఆంధ్రప్రదేశ్ 42వ సబ్ జూనియర్ బాయ్స్ ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ 33వ గర్ల్స్ చెస్ ఛాంపియన్షిప్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ ఛాంపియన్షిప్లో రాష్ట్రం 13 జిల్లాల నుంచి క్రీడాకారులు ఇందులో పార్టిసిపేట్ చేశారు. ఈ పార్టిసిపేట్ చేసినటువంటి ఈ క్రీడాకారులందరి నుంచి మొదటి 4 స్థానాలు వచ్చినటువంటి బాలబాలికల్ని నేషనల్స్ నవంబర్ 28వ తేదీ నుంచి ఢిల్లీలో జరిగే నేషనల్ ఛాంపియన్షిప్కి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెస్ అసోసియేషన్ మరి అన్ని జిల్లాల్లోనూ ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కడప జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి హనీష్ దర్బారీ గారు ఈ కడప జిల్లా సెక్రటరీగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వారికి ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో మంచి రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలు చేపడతారని ఆశిస్తున్నాం. बदकिस्मती से हमारे निज़ाम में तालीम में बच्चों को सिर्फ किताबों तक महदूद कर दिया गया है. बच्चों की इज्तिमाई सलाहियतों के इजहार के लिए बच्चों को कमरे जमात के साथ साथ खेल के मैदानों में भी हौसला अफजाई की ज़रूरत है. मैं वसीला उर्दू टीवी की जानिब से आंध्र प्रदेश चेस एसोसिएशन के तमाम ज़िम्मेदारान खुसूसन अनीस दरबारी और डी श्रीहरि साहब की खिदमत में मुबारकबाद पेश करता हूँ कि उन्होंने अंडर 15 ओपन चेस चैम्पियनशिप का एहतमाम किया है और आज इसकी इफ्तिताही तकरीब है. और वो तमाम बच्चे जो हमारी रियासत के मुख्तलिफ अजला से यहाँ शिरकत के लिए आए हैं, उनकी खिदमत में और उनके वालिदैन की खिदमत में मुबारकबाद और नेक तमन्नाएं. Chess Championship Andhra Pradesh State under 15. So I will give you the good wishes of all participants of this championship. From Malabar Gold and Diamonds, the good wishes, very good wishes. Thank you.